హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమధు కిచెన్. ఇవాళ రెసిపీ ప్రాన్ మసాలా ఫ్రై. కొంచెం గ్రేవీ తోటి స్పైసీ మసాలా ఫ్రై చేసి చూపిస్తాను. ఎలా చేయాలో చెక్అవుట్ దిస్ రెసిపీ. ముందుగా ప్యాన్లో చిన్న దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి. ఒక 30 సెకండ్స్ ఈ మసాలాస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒకసారి ఇలా ఫ్రై చేసిన తర్వాత దీనిలో అనాస పువ్వు, జాపత్రి, ఎండుమిర్చి, స్పైస్కి సరిపడినంత ఎండుమిర్చి యాడ్ చేయాలండి. ఈ కర్రీకి మనం కారం యూజ్ చేయము, సో ఎండుమిర్చి యూజ్ చేస్తాము. మీకు కావాల్సిన ఎండుమిర్చి ఇప్పుడే యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ మసాలాస్ అంతా కూడా కూల్ అవ్వనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మీరు పౌడర్ చేయొచ్చు, లేదు అంటే వాటర్ వేసి పేస్ట్లా కూడా చేయొచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పొడి వేసాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే ఆనియన్స్, అప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయచ్చు. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఈ స్టేజ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేయచ్చు. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఈ రెసిపీకి జంబో ప్రాన్ చాలా టేస్టీగా ఉంటుంది. సో జంబో ప్రాన్, పెద్ద సైజ్ ప్రాన్ దొరికినప్పుడు డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో క్లీన్ చేసిన జంబో ప్రాన్ యాడ్ చేస్తున్నాను. ప్రాన్ని కొంతమంది సాల్ట్ వేసి లైక్ ఆవిరి పట్టిస్తారు, నీళ్ళంతా వచ్చేసిన తర్వాత దాన్ని కర్రీకి వాడతారు. బట్ ఇలా డైరెక్ట్గా వేసేస్తే కూడా కర్రీ చాలా ఫ్లేవర్ఫుల్గా, ప్రాన్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో నేను ఇక్కడ డైరెక్ట్గా క్లీన్ చేసిన ప్రాన్ యాడ్ చేసేసాను, ఆవిరి పట్టించలేదు. సో ఒకసారి మిక్స్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాలు ప్రాన్ నుంచి ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ప్రాన్ చిన్నగా ముడుచుకుపోయి అయిపోతుంది. సో ఒక 5 మినిట్స్ ఇలా వాటర్ అంతా పోయేంత వరకు డ్రై చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం ముందుగా ఏదైతే మసాలా ప్రిపేర్ చేసామో దాన్ని నేను వాటర్ వేసి పేస్ట్ లాగా చేశాను. సో దీన్నే సేమ్ మీరు పౌడర్లా కూడా చేయొచ్చు. పౌడర్లా చేస్తే మీకు ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. నేను వాటర్ వేసి పేస్ట్ చేస్తాను కాబట్టి సో నాకు ఈ తడి సరిపోతుంది ఈ ఫ్రైకి. సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1/2 గంట నుంచి 20 నిమిషాలు ఈ కర్రీని కుక్ చేసుకోవాలి. సో మంచి థిక్ గ్రేవీలా కూడా వస్తుంది రెసిపీ. అండ్ సాల్ట్ కూడా కావాలి అంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. సో ఈ రెసిపీలో స్పెషాలిటీ ఏంటి అంటే, సో ఇలానే మీడియం ఫ్లేమ్లో చిన్న మంట మీద మగ్గిస్తే మీకు గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఫ్రైగా కావాలి అంటే హై ఫ్లేమ్లో ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి మగ్గిస్తాను. సో డ్రైగా కావాలి అంటే మూత పెట్టేసి ఇలా మగ్గిస్తూ హై ఫ్లేమ్లో డ్రై చేసేసుకుంటే మీకు నచ్చే గ్రేవీ కన్సిస్టెన్సీలో వన్స్ ప్రాన్ కుక్ అయిపోతే మీరు ఎలా సర్వ్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. సో నేను థిక్ గ్రేవీ ఫ్రై లాగా చేయాలి అనుకుంటున్నాను. సో కొంచెం గ్రేవీ బట్ ఆల్మోస్ట్ ఫ్రై లాగా ఉండేలాగా ఈ రెసిపీ చేయాలి అనుకుంటున్నాను. సో దానివల్ల హై ఫ్లేమ్లో కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఇలా నేను డ్రై చేశాను. చూసారు కదండి ఈ రెసిపీ. సో రైస్ లైక్ చపాతీ దేనికైనా కూడా ఈ ఫ్రై చాలా పర్ఫెక్ట్గా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ప్రాన్ మసాలా ఫ్రై. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.